వివేక హత్య కేసులో కీలక సాక్షి అయిన రంగన్నది అనుమానాస్పద మృతి అని పోలీసులు తేల్చారు. ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్పందనను మా ప్రతినిధి మురళి అందిస్తారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో చనిపోతుండడం పైన పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2 రోజుల కిందట వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పద రీతిలోనే మృతి చెందడం పైన ఇప్పటివరకు ఎవరెవరు చనిపోయారనే దానిపైన కూడా కడప జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేయడానికి కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేకంగా చూస్తున్నటువంటి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 2 రోజుల కిందట వివేక ఇంటి వాచ్మెన్ రంగన్న చనిపోయారు. ఆ కేసును మీరు ఎట్లా చూస్తారు? వివేక హత్య కేసులో ముఖ్యమైనటువంటి సాక్షి అయినటువంటి రంగన్న అతని ఇంట్లో వాచ్మెన్గా పనిచేసేవాడు. ఆయన ముఖ్యమైనటువంటి సాక్షి ఆ కేసులో. అతను 2 రోజుల క్రితం పులివెందుల్లో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కడపకు చికిత్స నిమిత్తం తీసుకొని రావడం జరిగింది. దాంట్లో భాగంగా 2 రోజుల క్రితం సాయంత్రం 6:43 చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి ఇది ఒక హైలీ సస్పిషియస్ డెత్గా మనము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని భార్య సుశీలమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసుని నమోదు చేయడం జరిగింది పులివెందుల్లో. దాని నిమిత్తం ఒక స్పెషల్ టీంని డిఎస్పీ ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు, మీద సాక్షుల్ని విచారించే వాళ్ళు, ఈ విధంగా డిఫరెంట్ గ్రూప్స్ని తీసుకోవడం జరిగింది. కూలంకషంగా ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. రంగన్న భార్య సుశీలమ్మ ఎన్నో అనుమానాలు ఉన్నాయి, గత 2 ఏళ్ల నుంచి కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా చెప్తా ఉన్నారు. అంటే మీరు ప్రాథమికంగా ఈ మృతిపైన అనుమానాలను ఏం గుర్తించారు? ఇప్పటి వరకు మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో దాదాపు 5 నుంచి 6 మంది వరకు వివిధ కారణాలతో, అనారోగ్య కారణాలతో చనిపోయినట్లుగా మనకు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ యొక్క సీక్వెన్స్ని మనము లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. 2019లో నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలు సహజమైనవా అసహజమైనవా అనేటటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ ప్రత్యేక బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. 2019 సెప్టెంబర్ 1న సింహాద్రిపురం మండలానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా అతను ఆత్మహత్య చేసుకుని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అంటే దీనికి జగన్మోహన్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి 2 వేరువేరు కూడా లెటర్లు రాశాడు. దానిపైన తేడా కూడా కనిపించింది. అంటే ఆ లేఖల సారాంశం ఏంటి, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాటన్నింటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కేసులో అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ తీరుని వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మిస్ అయినటువంటి అంశాలపైన కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాల తీరుతెన్నులను కూడా నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. దీంతో పాటు సార్ కువైట్ గంగాధర్ రెడ్డి కూడా ఉన్నాడు. అంటే కేసులో కీలకమైనటువంటి వ్యక్తి. అంటే ఈ కేసును తనపైన వేసుకుంటే 10 కోట్ల రూపాయలు ఇస్తారని శివశంకర్ రెడ్డి చెప్పినట్లు గంగాధర్ రెడ్డి సిబిఐకి చెప్పారు. అలాంటి వ్యక్తి కూడా యాడికిలో చనిపోయారు. మీరు ఆ కేసును అప్పుడు ఉన్నటువంటి యాడికి పోలీసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ విచారించేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా వెరిఫై చేయాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పటికప్పుడు వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాలు తేలుతాయి ఏంటి అనేది. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరెవరి పేర్లు చనిపోయినారని భావిస్తున్నారు, వాళ్ళ వివరాలండి? శ్రీనివాసరెడ్డి 2019లో చనిపోయాడు. ఆ తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయాడు. తర్వాత నారాయణ అనే అతను చనిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు రంగన్న చనిపోయాడు. ఇంతకుముందు గంగిరెడ్డి చనిపోయారన్నారు. ఇలాగ అభిషేక్ రెడ్డి 2025 జనవరిలో చనిపోయాడు అన్నారు. ఇవి సహజమైనటువంటి మరణాలా, అసహజమైనటువంటి మరణాలా అనేది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఏ అంశాలు ఉంటాయో వాటిలో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయాలో అనేటటువంటిది లీగల్ పరిధిలో మేము చేయడం జరుగుతుంది. నారాయణ యాదవ్ అనేటువంటి వ్యక్తి కూడా అనంతపురం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, జగన్ డ్రైవర్ అని కూడా చెప్తా ఉన్నారు. అది కేబినెట్ కూడా చర్చకు వచ్చింది. దాని మీద ప్రాథమికంగా ఏమైనా గుర్తించారా? వెరిఫై చేయాల్సింది, ఇంకా వాటి లోతుల్ని పరిశీలించాల్సింది. దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని
ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు సిట్లో ఎవరెవరు పోలీస్ అధికారులు ఉన్నారు? ఈ సిట్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం? ఆల్రెడీ సిట్ని ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నారు, 2 ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నారు, ఒక 3 ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు. అదేవిధంగా వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, సైంటిఫిక్ ఎవిడెన్స్లో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఉన్నారు. ఇంకా అవసరమైతే ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవసరమైనటువంటి వాళ్ళని ఈ సిట్లో చేర్చడం జరుగుతుంది. ఈ సిట్ టీం సార్ మామూలుగా ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది? అంటే కుటుంబ సభ్యులను చేస్తారా, పోలీసులను చేస్తారా, లేకపోతే చుట్టుపక్కల ఉండే సాక్షులను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది? ఎట్లా ఉండబోతుంది? అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. విభిన్న కోణాల్లో దర్యాప్తుని విస్తృతంగా చేయడం జరుగుతుంది. ఒక కోణంలోనే కాకుండా ఈ కేసు ప్రాతిపదిక మీద ఈ సెట్ను చేయడం జరిగింది. ఈ కేసుకి లింక్ అయి ఉన్నటువంటి అన్ని అంశాలని ఈ సెట్ దర్యాప్తులో భాగంగా విచారణ చేయడం జరుగుతుంది. మరి ఈ సాక్షుల సహజ మరణాలు, అసహజ మరణాలు అని తేల్చేందుకు సిట్టును వేశారు. అయితే ఇందులో నిందితుల ప్రమేయం కూడా ఉంటుందనేటువంటి అనుమానాలు కూడా మీ శాఖ వ్యక్తం చేస్తోంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఆ కోణంలో కూడా విచారించాల్సి ఉంది. ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి విచారించిన తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చివరిగా ఈ రంగన్న కేసుకు సంబంధించి అంటే కీలక సాక్షి చనిపోయారు, దీనిపైన సిబిఐ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? అది అఫీషియల్ ప్రోగ్రెస్ కాబట్టి దానికి ఏ విధంగా అయితే చట్ట పరిధిలో చేయాలో ఆ విధమైనటువంటి కరస్పాండెన్స్ జరుగుతుంది. ఇటీవలే దస్తగిరికి సంబంధించినటువంటి ఆ బెదిరింపుల పైన కూడా కేసు పులివెందుల్లో ఇటీవలే నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పురోగతి ఎట్లా ఉంది? ఆ కేసు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించి అతన్ని బెదిరించిన వ్యక్తులు ఎవరు, ఎందుకు బెదిరించారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ వైపు దర్యాప్తు చేస్తున్నప్పటికీ సాక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని కూడా సీఎం కొద్దిసేపటి అభిప్రాయపడ్డారు. ఆ సాక్షులకు భరోసా, భద్రత కల్పించేటువంటి చర్యలు ఏమైనా మీ పోలీస్ శాఖ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు చనిపోయినటువంటి రంగన్న కూడా అతనికి థ్రెట్ ఉన్న దృష్ట్యా చనిపోయేంత వరకు కూడా 2 గన్మెన్లని వాళ్లకు పిఎస్ఓల్ని అలాట్ చేయడం జరిగింది. చనిపోయేంత వరకు కూడా ఆ పిఎస్ఓలు అతనికి రక్షణగానే ఉన్నారు. కాబట్టి ఎవరైతే థ్రెట్ ఉన్నటువంటి సాక్షులు ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా పోలీస్ సైడ్ నుంచి భద్రత కల్పించడం జరుగుతుంది. సార్, ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా ఉన్నారు అంటే అతనికి గతంలో 10-15 మంది పోలీస్ శాఖ భద్రత ఉండేది, ఇప్పుడు తగ్గించారనేది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఏమైనా పెంచేటువంటి అవకాశం ఉందా ఇప్పుడు ఈ తాజా పరిణామాలు చూస్తుంటే? అది దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ అసెస్ చేయడం జరుగుతుంది. థ్రెట్ పర్సెప్షన్ బేస్ చేసుకొని అవసరమైనంత మేరకు అతనికి భద్రత కల్పించడం జరుగుతుంది. ఈ సిట్టు ఏ రోజు నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించేటువంటి అవకాశం ఉంది? ఆల్రెడీ ప్రారంభించింది. నిన్నటి నుంచే సిట్ ఫామ్ అయింది. నిన్నటి నుంచి అది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తోంది. ఇది కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్తున్నటువంటి మాట. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోయారో వారందరి మరణాలపైన విచారణ చేసి తగినటువంటి నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉందని, అయితే ఎవరెవరు ఇందులో బాధ్యులు ఉన్నారో అందరిపైన అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తామనే అభిప్రాయాన్ని జిల్లా ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.